ఆంధ్ర ఊటీ న్యూస్ కి స్వాగతం. శాసన స్పీకర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. శాసనసభ 170 చట్టాలకు తగిన వ్యాఖ్యలకు ఆదివాసులకు క్షమాపణలు చెప్పాలి. అయిన పాత్రుడు తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలి. విజయవంతం చేయండి రాష్ట్ర వ్యాప్త ఏజెన్సీ బంద్ను. విజయవంతం చేయండి రాష్ట్ర వ్యాప్త ఏజెన్సీ బంద్ను. స్పీకర్ అయ్యన పాత్రుడు 170 భూ బదలాయింపు చట్టాన్ని సవరణ చేయాలని వ్యాఖ్యలకు నిరసనగా ఫిబ్రవరి 12వ తారీఖున చింతూరు నుండి శ్రీకాకుళం వరకు రాష్ట్ర వ్యాప్త ఏజెన్సీ బంద్కి ఆంధ్రప్రదేశ్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలిపించినటువంటి విషయం మీ అందరికీ విదితమే. ఈ బంద్కు కావలసినట్టు పిలిపిస్తూ ఆదివాసీ ప్రజలకు బంద్లో స్వచ్ఛందంగా పాల్గొని బంద్ను విజయవంతం చేయాలని తెలుపుతూ గోడ పత్రికల్ని అలాగే కరపత్రాలకి ఆవిష్కరణ కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం అయింది. ఈ కార్యక్రమం ఒకే ఒక్క నినాదంతో మేము చేస్తూ ఉన్నాం. ఆదివాసుల యొక్క ఉనికికి ప్రమాదాన్ని తెచ్చిపెట్టేటటువంటి 1/70 భూ బదలాయింపు చట్టాన్ని పటిష్టంగా అమలు పరచకపోగా శాసన స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు అయ్యన పాత్రుడు గారు ఈ చట్టాన్ని సవరించకపోవడం వల్ల ఏజెన్సీలో టూరిజం డెవలప్ కావటం లేదు, ఆదివాసులు డెవలప్ కావటం లేదని చెప్పారు. ఇది ఆయన యొక్క అవగాహన రాహిత్యానికి నిదర్శనంగా పేర్కొంటూ గతంలో మనకు ధర్మన ప్రసాదరావు గారు కూడా వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యానాలు ఆయనకు అవగాహన ఉంది, ఈయనకి అవగాహన రాహిత్యాన్ని కొడగొట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆదివాసులంతా ఆయన మాటలకు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఫిబ్రవరి 12వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు శ్రీకాకుళం నుండి చింతూరు వరకు ఏజెన్సీ ప్రాంతం అంతా రాష్ట్ర వ్యాప్త ఏజెన్సీ బంద్కి ఆంధ్రప్రదేశ్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర శాఖ పిలుపిచ్చింది. కాబట్టి ప్రతి ఒక్క ఆదివాసీ వ్యాపారస్తులు స్వచ్ఛందంగా అలాగే పాఠశాలలు కళాశాలలన్నీ కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనాలని బంద్ను విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. అలాగే అత్యవసరమైన అంశాలైనటువంటి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ జరుగుతున్నాయి, వారికి ఆ ప్రాంతాల్లో మినహాయింపులు ఇస్తాం. అలాగే ఏవైనా అత్యవసరమైనటువంటి పనులు ఉన్నట్లయితే మెడికల్కి సంబంధించి మందుల షాపులు ఇటువంటి అన్నిటికీ ఎమర్జెన్సీ అత్యవసరమైన అంశాలకి మేము మినహాయింపు ఇస్తున్నాం. మిగతా వేటికి మినహాయింపు లేదు. కాబట్టి ఖచ్చితంగా ఫిబ్రవరి 12వ తారీఖున చేయబోయేటటువంటి ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ పిలుపుకి ప్రజలంతా ఆదివాసులంతా స్వచ్ఛందంగా పాల్గొని ఏదైతే ఫిబ్రవరి 2022న 6-7 తారీఖుల్లో చేసినటువంటి బంద్ వలె అంతకు మించి బంద్ని విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా ముఖేష్ శేషాద్రి నేను పిలుపిస్తా ఉన్నాను.